గాజువాక మహిళలు మీతో పుట్టి ఉండొచ్చు, మీతో పెరిగి ఉండొచ్చు, మీతో పరిచయాలు ఉండొచ్చు. ఏమన్నా గెలుస్తారంటారా? ఎంపీగా పోటీ చేస్తారు? తప్పకుండా గెలుస్తారండి. బొత్స ఝాన్సీ రాణి గారు అంటే మా పుట్టినిల్లు అభిమానం. మా తోడబుట్టిన అక్క, చెల్లి, అమ్మ, చెల్లి, తమ్ముడు అంటూ అందరినీ కూడా ఈ కష్టమైన సుఖమైన ముందు నడిచి వస్తారండి. ఆవిడంటే మాత్రం చాలా మాకు అభిమానం. ఈ రోజు మనకి బొత్స ఝాన్సీ గారు రావడం విశాఖపట్నం జిల్లాకి మేము చాలా అభిమానంగా మేము గెలిపించుకొని ఆవిడ మాత్రం బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటాం. ఈ రోజు అమరబాబు కూడా మాకు రావడానికి మాత్రం చాలా అదృష్టం అండి. మా పుట్టిల్లులాగా వెంటనే ఏ టైంలో తలుపు కొట్టినా సరే మాకు అమరబాబు కూడా మంచైనా చెడ్డైనా పిలిచిన వెంటనే మాకు పలుకుతారు. అందుకని బొత్స ఝాన్సీ గారు, అమరబాబు గారు బెంపర్ మెజారిటీ గెలుస్తుంటారు. జై జగన్. జగన్ బాబు అందరికీ విద్యా దీవెన అంటూ ఒక కూలి వాళ్ళు ఉన్నారంటే ఉద్యోగస్తులతో సమానంగా ఒక కూలి వాళ్ళ పిల్లలు ఇదివరకు చదివించుకోవాలంటే ఇంగ్లీష్ చదివించాలన్నా ఏమన్నా మాట్లాడాలన్నా సరే ఉద్యోగస్తుల పిల్లలు చూసి చాలా కూలి పిల్లలు చూసి చాలా విమర్శించాం. ఈ రోజు ఉద్యోగస్తుల పిల్లల కన్నా డబ్బు ధనం ఉన్న పిల్లల కన్నా ఈ రోజు కూలి చేసుకున్న పిల్లల టీచర్లు, ఒక ఇంజనీర్లు, డాక్టర్లు, ఒక లాయర్లు చేయగలిగారు. ఈ రోజు ఎవరి వల్ల? మన జగన్ బాబు వల్ల. అందుకే ప్రతి తల్లిలు కూడా మన జగన్ బాబునే గెలిపించుకొని మనకి ఈ రోజు జగన్ బాబు వస్తే నన్ను అమ్మఒడి అనేసి, డోకరాలు అనేసి, మనకి ఆరోగ్యశ్రీ ఎవరండి? ఉద్యోగస్తులు వస్తే ఈ రోజులు ఆరోగ్యశ్రీ కష్టం వచ్చిందంటే మన చాలా ధైర్యంగా ఉండేవారు. ఈ రోజు ధైర్యంగా ఉద్యోగస్తులకే లేదు వెళ్ళినంటనే మనకు భోజనంతో పాటు ఆరోగ్యశ్రీ ప్రతి కష్టానికి సుఖానికి. ఝాన్సీ గారికి జగన్ గారు చేసిన సంక్షేమం తోడవబోతుందా? చక్కగా తోడవబోతుందండి. బాగా ప్లస్ పాయింట్ అవుతుంది. 175 మహిళలుగా ఏం చెప్తారు? బొత్స ఝాన్సీ గారికి సహకరిస్తారా మీరు అందరూ కూడా? సహకరిస్తాము. ఇది మెయిన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాకు అభిమానం. ధనం పెట్టి తినక మేము అభిమానం పెట్టి వేస్తాము. గతంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం ఇవన్నీ కూడా బొత్స ఝాన్సీ గారు గతం 10 ఏళ్ల క్రితమే ఆవిడ ఎంపీగా ఉన్నప్పుడు మాట్లాడారు. ఇప్పుడు ఆవిడ వస్తే మీ సమస్య పరిష్కారం అవుతుందమ్మా? గాజువాకలో తప్పకుండా అవుతుందండి. మన అమర్నాథ్ గారు, ఝాన్సీ లక్ష్మి గారు, మన జగన్ గారు అందరూ మళ్ళీ మామూలుగా మాకు అన్ని హక్కులు ఇస్తానన్నారు. విశాఖ ఉక్కు మనకు అన్ని హక్కులు ఇస్తానన్నారు. మరి వాళ్ళు వస్తే మన పిల్లలకి మా కోరికలు, మా ఫార్మాసిటీ అండి, మా నిరహారస్తులవి మాకు పట్టాలు, మా పిల్లల పట్టాలు అన్ని ఇస్తానని వాగ్దానం చేశారు అమర్నాథ్ గారు. మరి అన్ని మీకు పోనీ అన్ని మీకు తిరిగి తెచ్చిస్తానమ్మా అని అన్నారు. అందుకోసమే మేము అతనికి పోటీ చేస్తున్నాం. మన జగన్ అన్న మాకు అమర్నాథ్ గారు మళ్ళీ మాకు ఝాన్సీ లక్ష్మి గారు అందరూ వస్తే మాకు పరిపాలన బాగుంటుంది అనేసి మేము కోరుకుంటున్నాం అండి. బొత్స ఝాన్సీ గెలుపుకొని అమర్ గారు గెలిపాలి బాగుంటుందండి. బొత్స ఝాన్సీ కోటి ఎందుకు వేయాలి? ఇక్కడ ప్రాంతం మా ప్రాంతం వాసి అని కదండి, వాసి కరెక్ట్. తర్వాత ఏంటంటే మాకు స్టీల్ ప్లాంట్ గురించి ఆవిడ 10 సంవత్సరాల క్రితం పోరాడింది కనుక ఈ రోజు ఆవిడ గెలిస్తే ఖచ్చితంగా జగన్ గారు, అమర్నాథ్ గారు, బొత్స ఝాన్సీ గారు కలిసి మాకు స్టీల్ ప్లాంట్ న్యాయం చేయాలి సార్. మా భూములన్నీ తీసుకున్నారు, చాలా మందికి ఉద్యోగాలు రాలేదు. మరి ఆ నెంబర్లు మార్పులు కూడా కొద్ది రోజులు అయ్యి మార్పులు అయినా ఉద్యోగాలు రాలేదు. అవన్నీ రప్పిస్తారని ఆశతో ఇద్దరు గెలిస్తే మాకు మంచి అవుతుంది. తర్వాత జగనన్న చేసే పనులు చాలా బాగున్నాయి సార్. తెల్లవారు లేచేసరికి 1వ తారీఖు ముసలి పెన్షన్లు, తర్వాత ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ఉద్యోగస్తుల పిల్లలు తప్ప కూలోళ్ళ పిల్లలు ఎవరు చదవలేకపోయారు. వాళ్ళందరూ చదువుకుంటున్నారు. తర్వాత ఇంజనీరింగ్ కూలోళ్ళు చేయించలేకపోయారు పిల్లలకి. ఆయనకి ఇంజనీరింగ్ ఫీజు కడుతున్నారు కనుక మెంబర్ మెజారిటీతో గెలవాలి. మళ్ళీ ఉన్న పిల్లలందరూ చదువుకోవాలి సార్.